మన సినీ సెలబ్రిటీలను చూస్తూ ఉంటే చాలా మందికి ఎంతో ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఇంత గొప్ప వ్యక్తిగా, ఇంత ఎత్తుకు ఎదిగిన కోట్లాది మంది అభిమానులని, కోట్లు మించిన డబ్బులని, కోట్లకు పడగనెత్తిన వాళ్ళు అయినప్పటికీ ఇంతలా ఎలా సింపుల్‌గా ఉండగలుగుతున్నారా అని అనుకుంటూ ఉంటాము. అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి సినీ హీరోసు, హీరోయిన్‌లు, సెలబ్రిటీస్ ఎందరో ఉన్నారు. మరి మరి వీరు ఇలా ఉంటే మనందరిని ఆశ్చర్యానికి గురిచేస్తే, మరి ఎలాంటి సంబంధం లేని వీళ్ళ కుటుంబంలోని వాళ్ళందరూ కూడా అంతే సింపుల్‌గా ఎలా కనిపిస్తున్నారబ్బా! అనిపిస్తూ ఉంటుంది. దానికి ఇంకొక మంచి ఉదాహరణే అన్నా కొణిదెల గారి గురించి. అసలు అన్నా కొణిదెల గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేమో అనిపిస్తుంది ఆవిడ గొప్ప వ్యక్తిత్వానికి. ఎక్కడో రష్యాలో పుట్టి పెరిగి ఒక తెలుగు స్టార్ హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకొని తన కుటుంబాన్ని, ఫ్యామిలీని అందరినీ వదిలేసి ఇక తెలుగు రాష్ట్రానికి రావడం మాత్రమే కాదు, ఒక స్టార్ హీరో భార్య అయినప్పటికీ ఆమె భర్త తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం రాజకీయాల్లోకి అనూహ్యంగా అడుగుపెట్టడం, ఒక పార్టీని స్థాపించడం, రేయి పగలు రాత్రనక ఎండనక తేడా లేకుండా ప్రజల కోసం ఏదో చెయ్యాలి అంటూ అతడు తీసుకుంటున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు కావచ్చు, అతడు చేస్తున్న పనులు కావచ్చు, ఇలా వీటన్నిటిని సపోర్ట్ చేస్తూ రావడం అనేది నిజంగా అన్నా కొణిదెల గారి గొప్ప వ్యక్తిత్వానికి ఒక ఉదాహరణ, నిదర్శనం అని చెప్పాలి. ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి భార్యగా మరోపక్క చూసుకున్నట్లయితే రాజకీయాల్లో అడుగుపెట్టి రాణిస్తున్న ఆయన ఒక నాయకుడిగా మారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎన్నో ప్రివిలేజెస్ ఆవిడకి ఉన్నప్పటికీ ఆవిడ ఎంతో సింపుల్గా కనిపించే విధానం, ముఖ్యంగా కట్టు బొట్టు తీరు తెలుగు ఆడపడుచులనే మించిపోయే విధంగా కనిపిస్తూ ఆవిడ ప్రవర్తిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచనలో పడవేసేలా చేసింది. మరి అలా రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఇంకొక సంఘటన ఇప్పుడు మళ్ళీ అన్నా కొణిదెల గారి గురించి మాట్లాడుకునేలా చేసింది. ఓ పక్క తన ఇంటి పేరును మార్చుకొని తన ఇంటి పేరు అన్నా కొణిదెల, నన్ను అందరూ అన్నా కొణిదెల అని పిలిస్తే బాగుంటుంది అని చెప్తూ, మరోపక్క కాస్తంత తెలుగు హిందీ నేర్చుకుంటున్నాను అంటూ, ఇంకో పక్క రోజు వర్కౌట్స్ చేస్తూ, ఇంకో పక్క తన పుట్టినరోజు అంటూ, మరోపక్క తన పిల్లలు బాగుండాలని, పిల్లాడికి ప్రమాదం జరిగింది అని ఏకంగా తలనీలాలు ఇవ్వడం, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు సర్జరీ సక్సెస్ఫుల్గా అయిందని తిరుమలకి మెట్లెక్కి వెళ్ళడం, ఇలా ఎన్నో చేస్తూ ఉన్న ఆమె ఇక రేపు స్వాతంత్ర దినోత్సవం అవ్వడంతో చాలా సాదాసీదాగా ఎంతో సింపుల్గా మిగతా మనందరి మాదిరిగానే ఆమె ట్రైన్లో వెళ్ళిన తీరు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి భార్య అయినప్పటికీ ఎంతో హాయిగా, ఎంతో ప్రివిలేజ్గా, ఎంతో దర్జాగా వెళ్ళే ఫెసిలిటీస్ ఆవిడికి ఉన్నప్పటికీ అవేవి కాదని చాలా సాదాసీదాగా ఒక ట్రైన్లో ఏసీ కంపార్ట్మెంట్లో వెళ్ళడం, పైగా ఐఆర్సిటీసీ వాళ్ళు అమ్మే కాఫీని తాగుతూ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తాను ఈ అనుభవం తనకి చాలా బాగుందని, ఎంతో ఎగ్జైటింగ్గా ఉందని, అందరితో కలిసి వెళ్తూ ఉంటే ఎంతో బాగుంది అంటూ ఆవిడ పెడుతున్న పోస్టులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇక అలా అన్నా కొణిదెల గారు మొత్తానికి స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొనడానికి ముందే బయలుదేరి అక్కడికి వెళ్ళడం, ఇక పిఠాపురంలోని స్వామివారి ఆలయాన్ని కూడా దర్శించుకున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడైతే అన్నా కొణిదెల గారు పిఠాపురం వచ్చారో ఆవిడని చూడటానికి వేలల్లో జనాలు తరలి వెళ్ళారట. అన్నా కొణిదెల గారితో మాట్లాడడం, పైగా ఆవిడ కూడా గుడికి వెళ్తే ఆవిడతో పాటు జనాలు వెనకనే తరలి వెళ్ళి దగ్గరుండి దర్శనం చేయించడం, పైగా గుడి ప్రాముఖ్యత గురించి, గుడి చరిత్ర గురించి అడిగి తెలుసుకున్న తీరు అక్కడ ఉన్న బ్రాహ్మణులనే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలాగే జనాల్లో ఉంటూ జనం కోసమే ఉన్నాను అన్నట్లుగా జనసేన నాయకుడిగా ఆయనే జనాల్లో కలిసిపోయి కనిపిస్తూ ఉంటే, ఇక ఆయనకి తగ్గ భార్యగా, ఒక ఆదర్శవంతమైన భార్యగా ఆవిడ వెలుగుతున్న విధానం నెట్టింట్లో ఆవిడ వెలుగుతున్న విధానానికి ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కాల్సిందే. మరి రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం